నమస్తే, నేను సిరి. నిన్న చూసినట్టయితే వైకుంఠ ఏకాదశి ఏదైతే జనవరి 10 తారీఖున ఉందో దానికోసం అక్కడ తిరుపతిలో టోకెన్లు ఇస్తున్నారు, టికెట్లు అని చెప్పేసి చెప్తూ ఉంటే ఆ ప్రచారం చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడ అనుకోని పరిస్థితులలో అక్కడ ఒక తొక్కిసలాట జరిగి అక్కడ కొంతమంది చనిపోవడం అయితే జరిగింది. అసలు ఎందుకు ఇలాంటిది? వైకుంఠ ఏకాదశి అనగానే ఆ రోజు ఎందుకు దేవుని దర్శించుకోవాలి? ఆ రోజు అసలు అంత ప్రత్యేకత ఏంటి? మిగతా రోజులలో దేవుని అంటే దర్శించుకుంటే ఆ అనుగ్రహం మనకి దొరకదా? ఆ దేవుడి అనుగ్రహం అసలు ఎందుకు ఇలాంటివి అన్నీ జరుగుతున్నాయి? ఇలాంటి తొక్కిసలాటలో జరగడానికి గల కారణం ఏంటి? చాలా అయితే ఒక క్వశ్చన్స్ అయితే చాలా వరకు ఉన్నాయి. అయితే ఇప్పుడు నా ముందు ఉంది ఒక పొలిటికల్ అనలిస్ట్, అలాంటిది ఏం కాదు. సీతమ్మ కొడుకు శ్రీ లక్ష్మీ నృసింహ ఉపాసకులు బ్రహ్మశ్రీ రాఘవ సతీష్ శర్మ గురూజీ గారు ఉన్నారు. సో వారిని అడిగి అసలు ఎందుకు ఇలాంటివి జరుగుతున్నాయి అనే అంశాన్ని మనం అడుగుదాం. వారి నోట వచ్చే సమాధానాన్ని అయితే మనం విందాం. నమస్కారం గురూజీ. శుభాశీసులమ్మ. ముందుగా సీతమ్మ కొడుకు అన్నావు, ఆనందం. లక్ష్మీ నారసింహుడి ఉపాసకుడని మాత్రం అనకమ్మ. నేను నారసింహుడి బిడ్డని మాత్రమే. ఈ ఉపాసకులు అనే మాట చాలా పెద్దది. బహుశా నేను అది ఈ జన్మకి నేను చేరుకుంటానో లేదో తెలియదు, కానీ నారసింహుడి ఒడిలోనే నిత్యం నా ఊపిరి కూడా ఆగిపోతుంది అని నమ్మినవాడిని. కాబట్టి వీడు నారసింహుడి బిడ్డే. అయితే స్వామివారి అంటే నా నాన్న సంకల్పంతో నేను చెప్పే ప్రతి మాట అగ్ని కణం లాంటిది, అది పొరపాటును కూడా చెక్కు చెదరదు. సో ఇప్పుడు నువ్వు అడగదలుచుకున్నవి చక్కగా అడుగు, ఎడిట్ చేయకుండా చూపిస్తాను అంటే పచ్చి నిజాలు మాట్లాడదు. ఖచ్చితంగా గురుగారు, నేను మిమ్మల్ని పిలిచానంటే అందులో ఇది బాలేదు, ఇది దాచిపెడదామని చెప్పేసి ఏది లేదు గురుగారు. మీరు వచ్చారంటేనే కరాఖండిగా మాట్లాడే విషయం అని చెప్పేసి మా వాళ్ళు కూడా రెడీ అయిపోయారు అనమాట. చెప్పమ్మా. గురుగారు, నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగింది తిరుపతిలో, దాని వెనకాల ఒక కుట్ర ఉందని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మాట్లాడుతున్నారు దాని వెనకాల ఏదో కుట్ర ఉంది, అందుకే అలాంటి జరిగింది, మున్పెన్నడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరిగింది అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. సో దీని అసలు నిజంగా అట్లాంటివి జరుగుతాయంటారా? అసలు వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి రోజే శ్రీవారిని దర్శించుకుంటే, ఆ రోజు దర్శించుకుంటేనే మంచి జరుగుద్దా? మిగతా రోజులలో దర్శించుకుంటే మరి మంచి జరగదా? ఏంటంటారు గురు? ఎవరు చెప్పారు అది? అప్పుడే చేసుకుంటే అవుతుంది. నేను ఇప్పుడు ఎదురు చూస్తున్నా, ఎవరిని అరెస్ట్ చేస్తారు, ఎవరికి వారెంట్ ఇస్తారు, ఎవరిని కోర్టుకు తీసుకెళ్తారు అని కళ్ళలో అగ్గిపుల్లలు పెట్టుకుని ఒత్తిడి వేసుకుని ఎదురు చూస్తున్నా. అదేంటి గురుగారు? అంటే ఇప్పుడు లెక్క ప్రకారం అయితే వెంటనే పోలీస్ కేసు పెట్టాలి తిరుమల బాలాజీ మీద. బాలాజీని తీసుకొచ్చి జైల్లో పెట్టాలి, కోర్టు చుట్టూ తిప్పాలి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టించాలి. చేయగలరా? అదేంటి గురుగారు? దేవుడైతే ఏంటి, మనిషి అయితే ఏంటి? రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్ కదా. తొక్కిసలాట జరిగింది, చనిపోయారు. ఈ తొక్కిసలాట ఎందుకు జరిగింది? వైకుంఠ ఏకాదశి వల్ల. మనుషులు ఎంతమంది చనిపోయారు? 3-4 చనిపోయారు. ఈ చనిపోయిన వాళ్ళు, ఈ తొక్కిసలాట ఎవరి కోసం జరిగింది? తిరుమల బాలాజీ వల్ల. మరి బాలాజీని తీసుకురండి, జైల్లో పెట్టండి. పుష్ప సినిమాలో చేసింది అదే కదమ్మా. పుష్ప సినిమాలో ఆ హీరో వచ్చాడని, వాడిని చూసే తొక్కిసలాట జరిగిందని, ప్రాణం పోయిందని కేసు పెట్టి జైల్లో పెట్టాలి అని అందరూ అదే పనిగా మాట్లాడారుగా. సంధ్య థియేటర్ జరిగిన అదే పనిగా మాట్లాడారుగా. స్టేషన్లకు వెళ్ళాలన్నారుగా, జైల్లో పెట్టారు, ఒక రోజు పెట్టారుగా. మరి ఇప్పుడు బాలాజీని పెట్టండి. నీకోసమే వచ్చారు, చచ్చారు. నువ్వు వచ్చి జైల్లో కూర్చో, పోయి తీసుకురండి. ఉందా సమాధానం? ఎవరి దగ్గర అన్నా ఉందా? ఎవరి దగ్గర అన్నా లేదు గురుగారు. అంటే దేవుడితో మేము ఎవరు కూడా చెలగాట మాడడానికి. అదేంటమ్మా? దైవానికో నీతి, మనిషికో నీత. అంటే మనుషులు దేవుళ్ళు. ఒకడేమో సీఎం చంద్రబాబు నాయుడు కారం అంటారు, ఒకళ్ళేమో డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు అంటారు, ఒకళ్ళేమో టీటీడీ చైర్మన్ అంటారు, ఇంకొకళ్ళు ఇంకోటి అంటారు. నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. అసలు తొక్కిసలాట జరిగింది చంద్రబాబు నాయుడు కోసమా, కళ్యాణ్ బాబు కోసమా, టీటీడీ చైర్మన్ కోసమా? వైకుంఠ ఏకాదశి కదా. ఆ వైకుంఠ ఏకాదశి ఎవరు ప్రత్యేకం? బాలాజీనే కదా. అయినా ఆయనకైనా కొత్త జైల్లో ఉండడం? ఆయన పుట్టిందే కారాగారంలో, ఆయనకు పుట్టింటితో సమానం. వెళ్ళి నాన్న కొంచెం ఏమనుకోకు, నీ వల్ల 4 ప్రాణాలు పోయినాయి, నువ్వు అలా వచ్చేస్తే ఇలా తీసుకెళ్ళి అలా లోపల పెట్టేసి తెల్లారేపాటికి బెయిల్ తీసుకుని మేము బయటికి వచ్చేస్తాం రానా అనొచ్చుగా. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి మన సమాజంలో ఏం జరుగుతోంది. కాదు గురుగారు, ఇక్కడ మీరు ఒక మాట మాట్లాడారు, చక్కగా అడగమ్మా. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షోలో అప్పుడు తొక్కిసలాట జరిగింది, అది థియేటర్లో
ఒక హీరో వచ్చి రావడం వల్ల జరిగింది ఆ తొక్కిసలాట ఆయన చూడడానికి. ఇక్కడ దేవుడు చూడడానికి తొక్కిసలాట జరిగింది. అది ఇది రెండు ఒకటి అంటారా? ఖచ్చితంగా. పుష్ప సినిమా హీరోనేగా అల్లు అర్జున్. అవును, పేరు అదేగా, అల్లు అర్జునేగా. అవును. ఆ తొక్కిసలాట ఎవరి కోసం జరిగింది? ఆ హీరోని చూడడానికి జరిగింది. ఈ తొక్కిసలాట ఎవరి కోసం జరిగింది? శ్రీవారిని చూడడానికి. మరి నేను తప్పెక్కడ మాట్లాడాను? తప్పెక్కడ మాట్లాడాను? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. దేవుడితో పోలుస్తున్నారా మరి మీరు అల్లు అర్జున్ గారిని? మానవ సేవే మాధవ సేవ అన్నారు. మనిషిలో దైవత్వం ఉంది అన్నారు. ఆత్మ జీవాత్మ అదే పరమాత్మ అన్నారుగా మహామహులంతా. ఎక్కడికి పోయిందమ్మా ధర్మం? ఎక్కడికి పోయింది? అంటే ఇందులో ఇప్పుడు ఎవరిది తప్ప అనుకోవాలి అంటే మీరేం? కర్మ వెంటాడింది అయిపోయింది. కాబట్టి కర్మకి ఎవడు తప్పించుకోలేడు. అల్లు అర్జున్ కూడా కర్మ తప్పదు అనుభవించాడు అంతే. ఇప్పుడు ముక్కోటి ఏకాదశికి వెళ్ళాం. ఆ మహానుభావుడు మా ఇంట్లో దీపాలు ఆర్పేశాడు, నా తండ్రిని దూరం చేశాడు, ఇక నేను బతికుండగా నేను తిరుమల చూడను అని ఒకటి వీడియోలో పెట్టాడు. అవును, ఇంకొంతమంది మతం మార్పిడి అంతే కదా. దీని ఏమంటారు? కర్మ అంటారు. కర్మ వెంటాడితే ఎవడు తప్పించుకోలేడు అంతే తప్ప. ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటే ఈ తొక్కిసలాటలు అనేవి కొత్త కాదు, ఇవన్నీ జరగడం అనేది కొత్త కాదు. కానీ దీన్ని మెయిన్గా పెట్టి జరుగుతున్న రాజకీయ క్షణయంత్రంలో, రాజకీయ కుట్రల్లో అనేకమైనటువంటి విధాలుగా అక్కర్లేనివి ఎన్నో జరుగుతున్నాయి. దయచేసి ఆపండి. ఇప్పుడు వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ఏకాదశి తప్ప ఇంకో రోజు దర్శనం ఇవ్వడా భగవంతుడు? నేను ఎగ్జాక్ట్లీ అదే అడుగుతాను. మరి అటువంటిప్పుడు 365 రోజులు తిరుమల ఎందుకంత బిజీగా ఉంది? అసలు దీనికి చంద్రబాబు నాయుడు గారు ఎలా కారణం అవుతారు? కళ్యాణ్ బాబు ఎలా కారణం అవుతారు? టీటీడీ చైర్మన్ ఎలా కారణం అవుతారు? వాళ్ళందరూ తగు చర్యలు తీసుకోలేదు, తగు జాగ్రత్తలు తీసుకోలేదు, అందుకే ఇలాంటి తొక్కిసలాట జరిగిందని అంటున్నారు. మీరు మీ కొంపల దగ్గర ఎవరో వాళ్ళు చూసుకోవచ్చుగా. ఇక్కడ దాకా వచ్చి చావడం దేనికి? అంత ఏం చచ్చిపోవడం అని నేను వాళ్ళని అడిగితే సమాధానం ఉందా? ఉండదు. నన్ను బండాబూతులు తిడతారు కామెంట్స్లో. కాకపోతే టీటీడీ వాళ్ళు గత కొద్ది నెలలుగా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. మన టీటీడీ చైర్మన్ నాయుడు గారు అన్యమతస్తులకి వేరే చోట పోస్టింగ్లు ఇప్పిస్తున్నారు. ప్రసాదాల దగ్గర కల్తీ లేకుండా చూస్తున్నారు. వచ్చిన భక్తులకి తొందరగా దర్శనం అవ్వాలని చూస్తున్నారు. తిరుపతిలో వాళ్ళందరికీ ఒకరోజు దర్శనాన్ని ఇప్పించారు. ఆ ప్రకారంగా కాటేజీలని మరింత పెంచుతున్నారు. అక్కర్లేని పనికి మారిన రిసార్ట్స్ అన్నిటినీ కూడా ఏదైతే పాడు చేశారో వాటన్నిటినీ తిరిగి పునరావాసం కల్పించే విధంగా చూస్తున్నారు. శ్రీనివాస యూనివర్సిటీలో ఎంతోమందికి చదువుకునే అవకాశం కల్పిస్తున్నారు. కొత్త విధానాన్ని బిఆర్ నాయుడు గారు చేస్తున్నారు. అపర శ్రీనివాస భక్తుడు ఆయన. ఇవన్నీ చేస్తున్నాడు. అవన్నీ ఎవరు మాట్లాడట్లా. 4 చచ్చిపోయారు, ఆయనే కారణం. ఆయన వచ్చి గొంతు పిసిగాడా? కాలు కింద తొక్కాడా? ఎందుకు ఆయన అంటున్నారు? దీనికి సీఎం చంద్రబాబు నాయుడే కారణం. ఆయనకేం సంబంధం? కళ్యాణ్ బాబు కారణం, ఆయనకేం సంబంధం? అంటే హోదాలో ఉన్నందుక? అమ్మా నేను ఒక్క మాట చెప్తా. అసలు భక్తులు అనేవాళ్ళు ఏదైతే ఒక ఆలోచనలో ఉంటారో భక్తితో భగవంతుడిని చూడాలి కానీ తోచేసుకొని కొట్టేసుకొని పీకేసుకొని రక్కేసుకొని ఏమిటమ్మా ఇదంతా? ఇప్పుడు మిగతా చోట ఉన్నది వెంకటేశ్వర స్వామి కాదా? ఇక మిగతా చోట్ల ఎక్కడా వెంకటేశ్వర స్వామి లేడా? ఎగ్జాక్ట్లీ అది ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్నాయి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఒక్క హైదరాబాద్ ఏమిటమ్మా, ప్రతి ముఖ్యమైన ప్రదేశంలోనూ వెంకటేశ్వరుడు ఉన్నాడు. ప్రతిష్ట చేశారుగా. సోకాళ్ళు మహానుభావులు చాలా మంది వెళ్ళి ప్రతిష్టలు చేశారుగా. మరి వాళ్ళు చెప్పలేదే హైందవ శంకరావంలో? ఒరే నాయన ముక్కోటి వస్తోంది, ఇలా ఫలానా ఫలానా చోట ఆగమ శాస్త్ర ప్రకారంగా ప్రతిష్ట జరిగింది, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోండి అని చెప్పచ్చుగా. ఈ ప్రాణాలు పోయేవి కావుగా. ఎవ్వరూ ఏమీ మాట్లాడరు. ఇలాంటివి అయితే మాత్రం కోడలు వస్తుంది, మా అత్తగారు దుర్మార్గురాలు చండాలది, నన్ను కొడుతుంది తిడుతుంది, అసలు కిరసనాయలు పోసి నన్ను తగలబెడుతుంది అని కోడలు చెప్తుంది. మా కోడలు మంచిది కాదు, దుర్మార్గురాలు, నా కొడుకుని నాకు కాకుండా చేసింది అని ఏమి చెప్తుంది. అంటే ఏమిటి? ప్రతిపక్షం పాలకపక్షం అంతే. అంటే ఇక్కడ గురుగారు ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే చాలా దేవాలయాలు ఉన్నాయి. మొత్తం మనం చూసుకుంటే ప్రతి గల్లీకో టెంపుల్ ఉన్నట్టు ఉంటుంది కొన్ని ప్లేసెస్లో అయితే. అక్కడ దర్శించుకుంటే దొరకని
ఏదైతే ఆ దేవుని బ్లెస్సింగ్స్, ఆ దేవుడి ఆశీర్వాదాలు ఎందుకు తిరుపతిలో. ఇంకొకటి ఏంటంటే తిరుపతికి వెళ్ళిన తర్వాత, అంటే తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళిన తర్వాత ఇంత కష్టపడి వెళ్తే అక్కడ కనీసం 5 సెకండ్లు కూడా శ్రీవారిని చూడనివ్వరు, కళ్ళ నిండా చూడనివ్వరు. సో ఎందుకు ఇదంతా? దేవుడికి ప్రజలకి దూరం, అంటే సామాన్యునికి దూరం పెంచుతున్నారేమో అనిపిస్తుంది. నిజంగానే పెరుగుతుంది అని కూడా తెలుస్తుంది. ఇది కరెక్టా కాదా మీరు చెప్పండి గురుగారు. దేవుణ్ణి ఎప్పుడైతే భాగాలుగా విభజించారో ప్రజల్ని దైవ దర్శనానికి, అప్పుడే మొత్తం అంతా భ్రష్టు పట్టిపోయింది. ఇవాళ కొత్తగా ఏముంది అవడానికి? ఇంకో 25-30 ఏళ్ల తర్వాత అసలు బాలాజీ దర్శనానికి ప్రశాంతంగా వెళతారేమో, ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వరుడి దగ్గరికి వెళ్ళినట్టు. చెప్పలేం కదమ్మా. ఇవాళ జరిగిన వాటికి మత మార్పిళ్ళని, అదని ఇదని ఎంతమంది మాట్లాడుతున్నారు, ఎంతమంది అవహేళన చేస్తున్నారు. మీ దైవ దర్శనానికి వెళ్తే ఇలా మరణాలు వస్తాయి, మా దేవుడి దగ్గరికి వస్తే ఏమీ ఉండదు, మేమంతా ఎంతో ప్రశాంతంగా ఉంటాం, డిసిప్లిన్ పాటిస్తాం, చక్కగా కూర్చుంటాం, మా వాళ్ళు చెప్పేటటువంటివన్నీ వింటాం, చూసారా మా దగ్గర ప్రాణాలు పో, అక్కడ ప్రాణాలు పోతాయి. దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ వెపన్ ఫర్ అదర్స్. ఎవరిచ్చారు ఇది? కళ్యాణ్ బాబు వెళ్ళి చెప్పాడా అందరూ కొట్టుకొని చావండి అని? చంద్రబాబు నాయుడు గారు చెప్పారా పోయి తొక్కిసాట చేయండి అని? చైర్మన్ గారు చెప్పారా మీ చావు మీరు చావండి, మాకు సంబంధం లేదని? ఎందుకమ్మా బురద జల్లే ప్రయత్నం? అమ్మా నేను ఒక్క మాట మాట్లాడతా. ఈరోజు వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు టీటీడీ చాలా చోట్లే నిర్మించింది. అక్కడికి వెళ్ళొచ్చుగా, దర్శనం చేసుకోవచ్చుగా. భక్తులు ఆలోచన ఎందుకు చేయరు? నేను మీ మాధ్యమం ద్వారా రేపు వైకుంఠ ముక్కోట ఏకాదశికి నేను చెప్తున్నది ఒకటే, దయచేసి మీకు అందుబాటులో ఉన్న దేవాలయానికి వెంకటేశ్వరుని చూడాలని మీకంత ఆరాటంగా ఉంటే చక్కగా బ్రహ్మముహూర్తంలో లేచి మీ ఇంటిల్లిపాది తలారా స్నానాలు చేసి చక్కగా పండులాగా తయారై, చక్కగా బండి అయితే బండి, కారు అయితే కారు, చక్కగా వెళ్ళండి. 3:15 నుంచి 6 గంటల లోపల 5:45 లోపల చక్కగా నాన్నని చక్కగా దర్శించుకొని, కుదిరితే ఆ తీర్థమో ప్రసాదమో తీసుకొని వచ్చి చక్కగా హాయిగా కుటుంబం అంతా దూరంగా ఆయన్ని కూర్చుని చూసి ప్రశాంతంగా వచ్చి వేడిగా ఇడ్లీ హాయిగా కొంపకు పోయి ఓటీటీలో సినిమా చూసి ఎంజాయ్ చేయండి. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పులు ఇవన్నీ? దేనికమ్మా? ఇంటిల్లిపాది ఏడవడానిక? ఇవాళ చూడు అక్కడ ప్రాణాలు పోయినటువంటి వాళ్ళ ఇళ్లలో ఈ ముక్కోటి ఏకాదశి వాళ్ళు బతికున్నంత కాలం ఏడుపేగా. అవును గురుగారు. అవసరమా అమ్మా ఈ తొక్కిసలాట? ఇప్పుడు ఇంకొక మాట, నిన్న జరిగిన దానికి వాళ్ళ పొద్దున అన్నారు, ఎవరిని అసలు నువ్వు పోలీసు వారు, రెవెన్యూ వారు, ఫైర్ డిపార్ట్మెంటు, మెడికల్ డిపార్ట్మెంటు, మున్సిపల్ డిపార్ట్మెంటు, టీటీడీ, ఇంతమంది మొత్తం కలిపితే ఎంతమంది? దానికి ఎన్ని రెట్లు అక్కడ భక్తులు ఉన్నారు? సరిపోతారా? ఎవరు? చాలా ఒక్క మాట అడుగుతా, ఈ జరిగిన దుర్ఘటనకి ఎవరిని బాధ్యులు చేస్తావు? ఇప్పుడు ఇదంతా కూడా ఏదైతే జరిగిందో, ఈ దుర్ఘటన ఏదైతే జరిగిందో ఇప్పుడు అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద పడింది. ఇప్పుడు ఎవరిని బాధ్యులు చేస్తావు? వాళ్ళకి పొలిటికల్ గా కూడా కొంత ఇబ్బంది కలిగించేలాగానే చేస్తున్నారు. అందుకోసమే ఇది ఒక కుట్రగా చేశారు, ప్లాన్డ్ గా అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఆ కుట్ర చేసింది ఎవరు? ఎవరనేది ఎవరు బాధ్యులు? భక్తులే బాధ్యులు. ఆ కుట్ర చేసింది వాళ్ళే అంటా నేను. ఏమిటమ్మా నా బోందా? వాళ్ళు చక్కగా జాగ్రత్తగా ఉంటే ఈ కర్మ ఉండదుగా. డిసిప్లిన్గా చక్కగా వెళితే కర్మ ఉండదుగా. పోలీసుల మాటలు విని జాగ్రత్తగా ఉంటే కర్మ ఉండదుగా. ఎంతమందినని ఆపుతారమ్మా పోలీస్ యంత్రాంగం? ఉండేది 2000, 3000, దానికి 100 రెట్లున్నారు అక్కడ భక్తులు. ఎంతమందిని ఆపుతారు? వాళ్ళ వల్ల అవుతుందా? భక్తులు ఆలోచించాలి, భక్తులు ఆలోచించాలమ్మా. ఏమిటి ఇదంతా? ఈ మూఢభక్తి ఏమిటి? బాలాజీ అన్నాడా? నువ్వు ఏకాదశి, ముక్కోటి ఏకాదశి నాడు వస్తే నే బాలాజీని, తర్వాత వస్తే నే బాలాజీని కాదు చెప్పాడా? దేవుడు ఎప్పుడైనా చెప్పాడా? చెప్పలేదుగా. నువ్వు చచ్చిపోవడం, వెళ్ళి ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలమ్మా? ఎంత తప్పమ్మా. అనవసర 10 రోజులు దర్శనాలు ఉన్నాయి, ఓకే. మన ఇండియాలో ఎవడన్నా లైన్లో నుంచి తీసుకునే ఆలోచన ఉంటుందా? 100కి 10 మందికి ఉంటుంది. నేను వాడి తరపున, నేను వీడి తరపున, ఇదిగో నా దగ్గర ఇది ఉంది, నా బొందు ఉంది, ఏదో ఒకటి చెప్పి తొందరగా అయిపోవాలి పని. కాబట్టి మనం ఇలా ఉన్నాం, మనం వెనకబడి ఉన్నాం.
కొంతమంది ఏమంటున్నారంటే గురుగారు ఇదంతా ఎందుకు ఆన్లైన్ లో పెట్టుకుంటే కూడా అయిపోతుంది కదా, ఆన్లైన్ లో ఎందుకు? కరెక్ట్. ఇప్పుడు ఆర్జిత సేవలు, కళ్యాణం టికెట్లు, సుదర్శన టోకెన్లు ఎలాగైతే పెట్టారో అలా వైకుంఠ ఏకాదశికి కూడా ముందుగా పెట్టేసేస్తే ఇవాళ ఈ ప్రమాదం ఉండదు. ఇది నిజం. ఇది ఎవరన్నా సరే ఇదే నేను చెప్పబోయేది, ఇది నిజం. బహుశా వస్తుందేమో, అది కూడా నాయుడు గారు తెస్తారేమో. ఆపచ్చుగా ఈ అక్కర్లేని మాటలు. కళ్యాణ్ బాబు ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు ఏం చేస్తారు? ఇప్పుడు ఈ సంఘటన వాళ్ళిద్దరి మీద ఎఫెక్ట్ పడుతుందా? ఏమీ లేదు. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఏమీ లేదు, ఖచ్చితంగా లేదు. లక్షణంగా ఉంటారు, అక్షర లక్షల్లో ఉంటారు, ఏమీ ఇబ్బంది ఉండదు. ప్రతిపక్షానికి చక్కగా ఒక వీకెండ్ దమ్ బిర్యానీ దొరికింది, లక్షణంగా దొరికింది. అంటే ఏంటి? దే విల్ స్టార్ట్ రేజ్ ద క్వశ్చన్స్. వాళ్ళు ప్రశ్నలు వేస్తారు, వీళ్ళు సమాధానాలు చెప్తారు. గతంలో వాళ్ళు చేశారు, వీళ్ళు ప్రశ్నించారు. అమ్మా, ఇది దైనందిన జీవితం, కాలచక్రం. ఇవాళ కోడలుగా ఉన్నది రేపు అత్త అవుతుంది, రేపు అత్తగా ఉన్నది అమ్మమ్మ అవుతుంది. ఇది మామూలే. పాలకపక్షం ప్రతిపక్షం ఎప్పుడు ఒకేలా ఉండవు. 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత మళ్ళీ మార్పు, మళ్ళీ 5 ఏళ్ళు 10 ఏళ్ళు తర్వాత మార్పు. 5 ఏళ్లకే మార్పు రావచ్చు, 2 ఏళ్లకే మార్పు రావచ్చు. మనం చెప్పలేం, కానీ నేను చెప్పగలను. ఎన్నికలను చేస్తే రండి నా దగ్గరికి చెప్తా. మీరు అది ఎప్పుడైనా మీరు ఇదే చెప్తున్నారు గురుగారు, ఎన్నికల తేదీలు వచ్చినప్పుడు రండి నా దగ్గరికి. అమ్మ 20 ఏళ్ళుగా చెప్తూనే ఉన్నా. నమ్మిన వాళ్ళు ఫాలో అవుతున్నారు, నమ్మని వాళ్ళు వదిలేస్తున్నారు. అయిన వాళ్ళు అందరూ ఎక్కిస్తారు. నువ్వు ఓడిపోతావని చెప్పినందుకు నన్ను బండబూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారు. ఎవరికి భయం? నారసింహుడికి తప్ప నేను ఎవరికి భయపడను. గురుగారు ఒక ప్రశ్న గురుగారు, అంటే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు ప్రతిపక్షం అని, ప్రతిపక్షానికి ఒక వారం రోజులు దమ్ బిర్యానీ దొరుకుద్ది అంటారు. అంటే దీని వెనకాల అంటే ఒక్క ప్రశ్న ఉంది ఏంటంటే, ఎప్పుడైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారంటే ఇలాంటి కొన్ని సంఘటనలు జరుగుతాయి అని చెప్పేసి ఒక ఉంది. ఆయన ఎప్పుడు లండన్ వెళ్ళినా కూడా మనం చూసుకున్నట్టయితే లండన్ వెళ్తున్నారు. వెళ్లే ముందు బాబు గారు అరెస్ట్ అయింది. ఇంతకుముందు వెళ్ళినప్పుడు కూడా లడ్డు విషయం ఏదైతే ఉందో అది జరిగింది. అండ్ ఇప్పుడు లండన్ వెళ్తున్నారు, కల్తీ జరిగిందని చెప్పేసి ఏమైంది? ఫైనల్ గా తీసి పక్కన పెట్టండి అన్నారు. ఇది కూడా అంతే, తీసి పక్కన పెట్టండి అంటారు. ఇంతకు మించి ఏమంటారు? ఇంతకు మించి ఏమంటారు? మా అక్కడ ఏముంది? భక్తులు ఆ రకంగా వస్తే బాబు గారు ఏం చేస్తారు, కళ్యాణ్ బాబు ఏం చేస్తారు, ఎవరేం చేస్తారమ్మా? అంటే ఈయనేమన్నా చేపించి ఉంటారా స్లీపర్ సెల్స్ ద్వారా అని చెప్పేసి కూడా కొన్ని ఉంది. అక్కర్లేని మాటలు మనం ఆపేస్తే మంచిదేమో, ఈ పనికిరాని మాటలు. ఒకటి. రెండోది, ఒకవేళ అటువంటిదే ఉంటే ఎంక్వైరీలో వస్తే అప్పుడు ఆటోమేటిక్గా తెలుస్తుందిగా. కానీ నా అభిప్రాయం అయితే ఒకటి, ఓ 4 రోజుల తర్వాత ఇది పక్కకి వెళ్ళి వాట్ నెక్స్ట్ అంతే. అంటే ప్రజల ప్రాణాలు అంత తేలికైపోయిందా? ప్రజల ప్రాణాలు అంత తేలికైపోయింది. ఎవడు రమ్మన్నాడమ్మా? అది చచ్చిపోతామా? ఇవాళ తల్లి పోయింది, తండ్రి పోయాడు, అక్క పోయింది. కాస్త నిదానంగా వెళితే చచ్చిపోతామా? మనల్ని మనం జాగ్రత్త పరుచుకోలేమా? మనల్ని మనం ఆలోచింపచేసుకోలేమా? మనకి మనం జాగ్రత్తని ఏర్పరచుకోలేమా? వైకుంఠ ఏకాదశి నాడు బాలాజీని చూడాలనే ఉంది. మరి నీ ఇంటి పక్కన ఉన్నది ఎవరు? బాలకృష్ణ లేక చిరంజీవా? బాలాజీనేగా, చూసుకోవచ్చుగా. సో కాల్డ్ సీజనల్ గాడ్స్. ఆదివారం సూర్యుడు, సోమవారం శివుడు, మంగళవారం ఆంజనేయుడు, బుధవారం వినాయకుడు సుబ్రహ్మణ్యుడు, గురువారం సాయిబాబా, కొంతమందికి దత్తాత్రేయుడు, కొంతమంది శుక్రవారం శ్రీ మహాలక్ష్మి, శనివారం బాలాజీ. ఆ రోజులు మాత్రమే బిజీగా ఉంటాయి. అంటే మిగతా రోజులు వెళ్ళకూడదా? ఏ రోజైనా వెళ్ళాలని నేను అనుకుంటాను. వెళ్ళకూడదా? లేదు, ఆల్ ఆర్ సీజనల్ గాడ్స్ ఫర్ ద సొసైటీ. చేశారంటారా? చేయించబడ్డారంటారా? ఏంటది? సీజనల్ గాడ్స్ గా. అంతెందుకమ్మా, ఒకడు నేను IAS కావాలని ప్రయత్నం చేస్తున్నా, ఈ రోజు నుంచి నేను మొక్కుకుంటా అంటాడు. వాడు కాలేదనుకో పార్టీ మార్చినట్టు భగవంతుని మారుస్తారు. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది నేను మొహానే తిడతా. అరే భగవంతుని మార్చడం ఏమిట్రా నీ బొందా? నువ్వు ప్యాంటు షర్ట్ వేసుకున్నావు, నేను కుర్తా వేసుకున్నా, నువ్వు డ్రెస్సు వేసుకున్నావు. బట్టలు వేరేమో కానీ మనుషులు ఒక్కటే, అలాగే భగవంతుడు ఒక్కటే. ఆయన అనేక రూపాలమ్మా, ఒకటా రెండా ఎవడు చెప్పగలడు? అంటే రాసి పెట్టి ఉంటే దేవుడు ఎట్లయినా మనకి ఒక హెల్ప్ చేస్తాడు. అది రాసి మానవ ప్రయత్నం ఉండాలి. మానవ ప్రయత్నం ఉంటే భగవంతుడి
అండ ఉంటుంది. ఒకవేళ ప్రయత్నించినా కూడా అది సిద్ధించకపోతే గురుగారు, ప్రయత్నం అని లోపం ఉందని అర్థం. అమ్మ ప్రయత్నం చేస్తే అవ్వనిదేది లేదు, ప్రయత్నం చేస్తే అవ్వనిదేది లేదు. ఎందుకు కాదు? 10 ఏళ్ళు పోరాడాడమ్మా. నాకు నేను నరసింహుడి బిడ్డగా మాట్లాడుతున్నా. 10 ఏళ్ళు పోరాడుతూనే వచ్చాడు. పో హీరోకి ఎందుకు ఏ రాదు అది ఇది అని అన్నారు. నేను మే 17వ తారీఖు గత సంవత్సరం నేను చెప్పా, 10 ఏళ్ల శ్రమకి తగిన ఫలితం రాబోతోంది, చరిత్రలో నిలబడబోతున్నాడు, ఖచ్చితంగా పవన ప్రభంజనాలు వీస్తాయనన్నా. 21 వచ్చి చరిత్రలో నిలబడ్డాడు. 10 ఏళ్ల కష్టానికి డిప్యూటీ సీఎం అయ్యాడు. తాను అనుకున్నట్టుగా రాష్ట్రం అంతా పవన ప్రభంజనాలు వీస్తున్నాయి కాదా? మే 17 ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పా. గత సంవత్సరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. నేను గెలిచినా గెలవకపోయినా నా లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నం మాత్రం ఆపను అన్నాడు. ప్రయత్నం లోపం లేదు కాబట్టి గెలిచాడు. కాబట్టి మీ ఛానల్ ద్వారా భక్తులందరికీ, అదే ప్రాణాలు పోగొట్టుకునే స్థాయిలో ఉన్న మూఢభక్తులందరికీ ఒకటే చెప్తున్నా. ఇదంతా మూఢనమ్మకం అంటారా గురుగారు? మూఢభక్తులకి చెప్తున్నా, భక్తులకు కాదు. మూఢభక్తులు అంటే వాళ్ళు మాత్రమే కాకుండా పక్క వాళ్ళకు కూడా అంటిస్తారు. ఏం వైరస్ అమ్మా అది? కరోనా వైరస్ కాదు, ఏదో కొత్తగా వచ్చి వస్తుంది, హెచ్ఎంపీ వైరస్. నాకంటే ఆ పేరు వేరేలాగా వస్తుంది. ఆ వైరస్ లాగా అందరికీ అంటిస్తారు. నిజమే, వెళ్ళకపోతే దేవుడు ఏమన్నా అంటాడేమో, వీళ్ళ బొంద ఏమన్నా ఫోన్ చేసి చెప్పాడా మీరు రాకపోతే చంపేస్తా నేను అని. పిచ్చమ్మా, పిచ్చి. నేను ఒక్క మాట చెప్పనా మీ ద్వారా? రేపు ముక్కోటి ఏకాదశి నాడు చక్కగా మీ అమ్మ నాన్నని స్నానాలు అవి గట్రా చేశాక చక్కగా బట్టలు పెట్టి వాళ్ళని చక్కగా తయారై ఉత్తర ద్వారంలో నిలబడమని చెప్పి వాళ్ళకి మొక్కండి. మొత్తం సకల ముక్కోటి దేవతలకి దండం పెట్టేట్టే ముక్కోటి ఏకాదశి నాడు. ఆ అమ్మ నాన్నని వృద్ధాశ్రమాల్లో పెట్టి ఆదిదేవుడు బాలాజీ దగ్గరికి వెళ్తున్నానంటే ఆ బాలాజీ, ఆ ఆదిదేవుడు కూడా దొంగే. అమ్మ ప్రేమ కోసం 10 సార్లు అవతారం ఎత్తాడమ్మా భూమి మీద. అమ్మ ప్రేమ కోసం దొంగ కాదా? అమ్మ ప్రేమ కోసం పరితపించాడు అనుకోవచ్చు. దొంగ కాదా? కాదు గురుగారు. వెన్న దొంగ, ఆ దొంగ, ఈ దొంగ ఒక యుగంలో, అవునా? వారిని దూరం నుంచి దొంగచాటున దెబ్బతీశాడు. దొంగేగా. నా మాటలో అబద్ధం ఎక్కడుంది? కృష్ణుడిగా నిలబడి పాండవుల్ని కాపాడటం కోసం దొంగ దెబ్బలు తీసి అందరినీ ఊచకోత కోశాడు. దొంగేగా. నాతో పెట్టుకోకు సుమా. కాబట్టి తల్లిదండ్రుల్ని చక్కగా గౌరవించి రేపటి రోజున ముందు వాళ్ళ పాదాలకి నమస్కారం చెయ్యండి చాలు. నా దగ్గరకు రాకుండా నువ్వు వాళ్ళకి దండం పెడతావని బాలాజీ ఏమన్నాడు? అసలు అమ్మ చెప్తేనేగా వాడు బాలాజీ అని తెలిసింది. అటువంటి అమ్మని దూషించి దూరం పెట్టి ఎక్కడో పెట్టి నువ్వెక్కడో ఉండి ఏమిటిదంతా? భక్తులు ఆ రకంగా తోసుకుంటూ వెళ్ళినప్పుడు వాళ్ళ కాళ్ళ కింద పోలీసులు పడి వాళ్ళకేమన్నా అయితే ఎవరు మాట్లాడతారు? రెవెన్యూ వాళ్ళకేమన్నా అయితే ఎవరు మాట్లాడతారు? మున్సిపల్ వాళ్ళ పరిస్థితి అయితే వర్ణనాతీతం. వదిలేసిన వాటి నుంచి, మలమూత్రాల నుంచి అన్నిటినీ శుభ్రం చేయాలి. వాళ్ళ గురించి మాట్లాడరే. వైద్య సహాయం చేయడం కోసం పరుగున వస్తారు. మరి వాళ్ళకేమన్నా అయితే వాళ్ళ గురించి మాట్లాడరే. ఎంతసేపు భక్తులకు వచ్చారు, రైట్, ఈ భక్తుల్ని మీరంతా రాకపోతే జీవిత ఖైదీ వేస్తామని చెప్పారా సుప్రీంకోర్టు? నాకు దురద పుట్టింది, నేను గోక్కున్నా, నాకు చూడాలనుంది, నేను వెళ్ళా, అయితే దర్శనం, లేకపోతే శాసనం, కర్మ తప్పదు. కాబట్టమ్మా దయచేసి ఎవరు ఎవరిని నిందించద్దు, ఎవరు అనవసరంగా మాట్లాడకండి, అక్కర్లేని ప్రాపకాండ చెయ్యకండి. భగవంతుడు అన్ని చోట్ల నీలో లేడా? ఖచ్చితంగా. వాళ్ళో లేడా? అంతే. నాలో నా నాన్న లేడా? అంతే. అమ్మా నాన్నకి దండం పెట్టండి, అమ్మా నాన్నని చక్కగా చూడండి. ఆదిదేవుడే వచ్చి మీ చంకలో దూరతాడు. ఇది తెలియదు ఎవరికి. గురుగారు నాకు ఒక్క చిన్న సందేహం. అడగమ్మా. తీర్చారా? తీర్చడానికి సందేహాలన్నీ తీర్చడానికి పొట్టే ఉంది ఇక్కడ. నీ దగ్గర సందేహాలు ఉన్నాయా చెప్పు.
ఎందుకు గురుగారు ఇట్లాంటి కొన్ని రోజులు పెట్టి, అంటే ముక్కోటి ఏకాదశి కావచ్చు, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన రోజులు పెట్టి ఆ రోజు మాత్రమే ఖచ్చితంగా ఈ పూజలు చేయాలి, ఆ పూజలు చేయాలని చెప్పేసి ఎవరైనా చెప్పారా, లేకపోతే నిజంగానే అవి పురాతన కాలం నుంచి ఉన్నవా, దేవుళ్ళే చెప్పారా? అసలు ఏంటి గురుగారు ఇది? దేవుడు చెప్పారా? ఎవరికమ్మా? అంటే ఎవరికైనా చెప్పి కల్లో కనిపించడమా, లేకపోతే ఇట్లాంటివి ఏమైనా చేశారా, లేకపోతే ఏంటి అసలు? దీనికి సమాధానం ఇస్తాను, నేను ఒకటి అడుగుతాను, తర్వాత నువ్వు దాన్ని ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పు. అసలు హైందవ సాంప్రదాయంలో ఈ భరతఖండంలో హైందూ అనేవాడు చేసే ఏ ఒక్క పండగైనా మంచి రోజు ఉందా? ఏ ఒక్క పండగైనా మంచి రోజు ఉందా? శూన్యమాసంలో వస్తుంది సంక్రాంతి, అవునా? అవునా కాదా? ఉగాది ఎప్పుడు వస్తుంది? వినాయక చవితి, దుర్గా అష్టమి, మహర్న నవమి, శ్రీరామ నవమి, సుబ్రహ్మణ్య షష్ఠి, కృష్ణ అష్టమి, దీపావళి అమావాస్య. ఏదమ్మా అన్ని కూడా దీని దుంపదగా. అప్పుడు మాత్రం కిలోల కొద్దీ స్వీట్లు, పిండి వంటలు, అందమైన బట్టలు, అందమైన మేకప్లు, నా బోందా, నా తద్దినం. మళ్ళీ అదేమిటో ఆ రోజు మళ్ళీ విడిగా పనికిరాదు. అమ్మమ్మమ్మ అమావాస్య మా అమ్మాయిని పంపను అని. దీపావళి మాత్రం దిగేస్తారు నగలు. అమావాస్య రోజు చవితి రోజు నాడు వెళ్ళకూడదు, కానీ వినాయక చవితికి మండపం పెట్టి ఖర్చులు పెట్టి పూజలు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. మరి మిగతా అప్పుడు ఎందుకు పనికిరాదు? అష్టమి కూడా పనికిరాదు. అష్టమి కూడా మరి ఎందుకు చేస్తున్నారు పూజలు పురస్కారాలు? వాళ్ళకి వాటికి వీటికి ఓయమ్మ వ్యాపారాలకి బిల్డింగ్ అంత ఎత్తు చెరుకు గడలు అరటి చెట్లు అన్నీ పెట్టి ఎందుకు చేస్తున్నారు? మరి ఆ రోజులు చెడ్డవి కదా, చెయ్యకూడదు కదా. ఉందా సమాధానం? అట్లాగే నువ్వు చెప్పేవి ధన్త్రయోదశి అంటారు. ఏముంది? నా బొంద ఉంది. ఆ రోజే స్టాక్ మార్కెట్లో కొన్ని లక్షలు పోయావని నాకు ఫోన్ చేస్తారు. అరే ధన్త్రయోదశి నీకు డబ్బు వచ్చి పడాలిగా నీ ఒళ్ళో అంటా నేను. వాళ్ళు చెప్పారని పెట్టావుగా, ఇప్పుడు పోయిందిగా, ఎవరు చెప్పారో పోయి వాళ్ళని అడుగు అని అంట. పెట్టద్దురా అని చెప్పిన ధన్త్రయోదశి పెడితే ఇట్లా వస్తుంది అట్లా వస్తుంది, ఏమిటి వచ్చేది, వాడికి మూర్చొచ్చింది. బంగారం కూడా కొనాలని చెప్తారు ఎవరు? అంటే మిగతా రోజుల్లో కొనట్లేదా? వ్యాపారాలు జరగట్లేదా? ఆ రోజు కొంటే ప్రత్యేకంగా ఇంకా ద మ్యానిపులేటెడ్ గేమ్స్ ఈజ్ ఆల్వేస్ giving result for only the business people, not for the common public. అంటే ఇది మనుషులే కొత్త కొత్తవన్నీ సృష్టించి ఇట్లా చేస్తే మంచిది, అట్లా చేస్తే మంచిది. బాహుబలి సృష్టించింది ఎవరు? మనిషి. త్రిపులార్ సృష్టించింది ఎవరు? మనిషి. ఆనాడు భూకైలా సృష్టించింది ఎవరు? మనిషి. అసలు సినీ రంగంలో చరిత్ర క్రియేట్ చేశాడు కదమ్మా సూపర్ స్టార్ కృష్ణ. అన్నీ ఆయనతోనే మొదలు పెట్టాడు, అన్నీ ఆయనే సృష్టించాడు. కాకపోతే వాళ్ళు ఉపయోగపడేవి చేశారు, వీళ్ళు వాళ్ళకి ఉపయోగపడేవి చేసుకుంటారు, అంతే తేడా. రైట్ గురుగారు. అంటే మీతో మాట్లాడుతుంటే ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడే ఉన్నాయి, కానీ మీకు కొంచెం కాలం అంటే లైక్ ఏంటంటే మీకు సమయం కొంచెం తక్కువ ఉండడం వల్ల నాకు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేదు. మరొక ఎపిసోడ్లో చాలా మంది అడుగుతున్నారు గురుగారు మిమ్మల్ని అంటే కలవాలి అని చెప్పేసి అడుగుతున్నారు. తప్పకుండా. ఎలా గురుగారు అసలు మిమ్మల్ని సంప్రదించాలంటే ఎలా? అసలు తప్పకుండా నా నెంబర్ ఇస్తానమ్మా, తప్పకుండా కలవచ్చు. నేను అందరికీ సేవ చేస్తా. అంటే మా సమస్య లేని మనిషి లేడు. నాకు సమస్య ఉంది, నాకు మా అమ్మ లేదు, అంతకన్నా పెద్ద సమస్య ఉంది కదా. సమస్య లేని మనిషి లేడు. ప్రతి మనిషికి ఉంటాయి సమస్యలు, అందులో ఒక్కటి నేను తీర్చిన సీతమ్మ కొడుకుగా నేను ఆనందాన్ని పొందుతా. ఆ సమస్య తీర్చడం కోసం నేను వాళ్ళకి అందుబాటులో ఉన్నప్పుడల్లా చేస్తా. కాకపోతే ఎప్పుడు ఎక్కడ ఏ ఊరు ఏ రాష్ట్రంలో ఉంటానో తెలియదు. ఊరూరు తిరిగే బిచ్చగాండి కదూ, అన్ని ఊర్లు నావే అనుకుంటా, అందరూ నా వాళ్లే అనుకుంటా. అయితే చాలామందికి చెబుతున్నాను, మీరు నా నెంబరు కావాలంటే తెలియపరచండి, మీ మాధ్యమం ద్వారా ఇబ్బంది లేదు. అయితే నా దగ్గరికి రావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి అడిగి తెలుసుకొని రావచ్చు. ఎంత ఫీజు, ఎంత ఇవ్వాలి, ఏమిటి భయపడక్కర్లా. మనస్ఫూర్తిగా రూపాయి ఇచ్చిన కోటితో సమానమే. ఇచ్చే నోటులో రంగు మారుతుందేమో, సీతమ్మ కొడుకు సేవలో రంగు మారదు, సేవ మారదు. కాబట్టి అందరికీ వీడు సీతమ్మ కొడుకే, నారసింహుడి బిడ్డే, భగవత్ సేవకుడే. ఎప్పుడు మీ మాధ్యమం ద్వారా మీ మాధ్యమాన్ని ఇష్టపడే వాళ్ళకి, సబ్స్క్రైబర్లకి నా నెంబరు తెలియజేయండి. తప్పకుండా నేను సేవలో ఉంటా. ఏమ్మా, అందరూ చల్లగా ఉండాలని కోరుకుంటూ రేపు ముక్కోటి ఏకాదశి నాడు తల్లిదండ్రులకి ప్రథమ నమస్కారం చేసి
తదుపరి ప్రశాంతంగా పండులాగా అందంగా మీ భార్యాబిడ్డలతో చక్కగా వెళ్ళి మీకు అందుబాటులో ఉన్న భగవంతుడిని చూసి జన్మ ధన్యం చేసుకోండి. వచ్చేటప్పుడు వేడిగా ఇడ్లీ కూడా తిని ఇంటికి వెళ్ళండి. శుభం భూయాత్. గురుగారు, మీరు నేను అడిగిన వెంటనే మీరు రావడం, నాకున్న ఏవైతే సందేహాలు ఉన్నాయో అవి నివృత్తి చేయడం, అండ్ అట్లనే మా వాళ్ళకి ఏవైతే ఉన్నాయో అవి కూడా మీరు నివృత్తి చేశారు. చాలా ధన్యవాదాలు గురుగారు. మీతోనే నా ప్రయాణం ఇంకా ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గురుగారు. ఇలానే ఇంటర్వ్యూస్ చేయాలి, మీ ఆశీర్వాదం నా మీద ఉండాలని కోరుకుంటున్నాను గురుగారు. శుభమస్తు. థ్యాంక్ యూ గురుగారు.